కడప జిల్లాలోని హరిత హోటల్లో కూలిపోతున్న ప్రజాస్వామ్యం చెదిరిపోతున్న స్వప్నం సదస్సు నిర్వహించారు. కడప సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఐఆర్ పేరుతో కేంద్రం పరోక్షంగా ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని హరించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశ ప్రజల తలసరి ఆదాయం వెనుకబడినప్పటికీ భారతదేశాన్ని ఎలా విశ్వగురువుగా చెప్పుకుంటారని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల నిర్వహణపై మాట్లాడిన ఆయన ప్రతి హిందువుకు అన్ని ఆలయాల్లో సమాన ప్రవేశ హక్కు ఉందని రాసివ్వగలరా అని ప్రశ్నించారు. 10% ఉన్నటువంటి అత్యంత ధనికుల దగ్గర 58% సంపద ఉందండి ఆదాయం. ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత పేద దేశాలతోటి సరిసమానంగాను కొన్ని దేశాల కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి, అంటే భారతదేశంలో 90% మంది తలసరి ఆదాయం ఎవరితో పోల్చండి? ఆఫ్రికాలో కూడా అత్యంత వెనుకబడినటువంటి దేశాల జనాభాతో పోల్చవచ్చు. ఇది విశ్వగురువు యొక్క పరిస్థితి. దేశాల్లో బయటికి గెంటడం లేదంటే చంపడం చేస్తూ ఉంటే ఇక్కడ బయటికి గెంటలేము, చంపాలేము. కాబట్టి పౌరుడిని చంపకపోతే ఏం చేయొచ్చు? పౌరసత్వాన్ని చంపచ్చు. 10% ఉన్నటువంటి అత్యంత ధనికుల దగ్గర 58% సంపద ఉందండి ఆదాయం. ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత పేద దేశాలతోటి సరిసమానంగాను కొన్ని దేశాల కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి, అంటే భారతదేశంలో 90% మంది తలసరి ఆదాయం ఎవరితో పోల్చండి? ఆఫ్రికాలో కూడా అత్యంత వెనుకబడినటువంటి దేశాల జనాభాతో పోల్చవచ్చు. ఇది